ప్రైజ్లార్డ్ ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం. దేవుని సన్నిధిలో అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశం అందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలని. ఇక్కడ గమనించినట్టయితే దేవుని యొక్క ఆజ్ఞ మన పట్ల, మన జీవితాల పట్ల ఒక ఖచ్చితమైన మాటను దేవుడు మన పక్షమున చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నీవు దేవుని సన్నిధిలో అని మాట్లాడుతున్నాం. మనము దేవుని సన్నిధి అనే మాటను చూసినప్పుడు దేవుని మందిరం అని గుర్తొస్తుంది. కానీ మనము యేసు ప్రభు రక్తంతో కడుగబడిన మనము రక్షింపబడి బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చి ప్రభు యొక్క శరీర రక్తంలో పాల్గొంటున్న మనతో దేవుని యొక్క సన్నిధి ఉంటుందనే విషయం మనం మర్చిపోయి చాలా రోజులైంది. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క కాంతి, దేవుని యొక్క కనుచూపు మన మీద నిరంతరం ఉంటుంది. తన ఆత్మతో మనల్ని పరిశీలన చేస్తూ ఉంటాడు. అందుకే ఇది మనకు ఒక ఉదాహరణ. ఇది జరిగింది ఏంటంటే, మనం ఏదన్నా ఒక చూడకూడదు, చేయకూడదు, అనకూడదు అంటున్నప్పుడు మనకు పక్కన దేవుని ఆత్మ ఉండి ఏమంటుందంటే, ఇది నువ్వు చర్చిపోయేటోడవు, నువ్వు యేసుప్రభుని నమ్మినోడవు, నువ్వు వాక్యం చదివేటోడవు, వాక్యం చెప్పేటోడవు, నువ్వు ఇది చేయొద్దు అని దేవుని ఆత్మ మనకు బోధిస్తూ ఉంటుంది. మనం ఏమనుకుంటామంటే, నువ్వు ఉన్నా సరే పక్కకు జరగా అని చెప్పి మనకు తోసింది, మనకు అది సంతోషం ఇస్తుంది, లేకుంటే మనకు దాన్ని బట్టి తృప్తి వస్తుంది అని దేవునికి వ్యతిరేకమైన కార్యంలో మనం నిమగ్నం అయిపోతాం. అది బుద్ధిపూర్వకంగా పాపం చేయడం. అయితే దేవుని యొక్క కోరిక ఏంటంటే, నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు అని గుర్తుపెట్టుకో. చాలా మంది చర్చికి వచ్చేటోళ్ళు, బోధకులు సైతం దేవుని ఆరాధన చేస్తారు, బల్ల చేస్తారు, బోధ చేస్తారు, సువార్త చేస్తారు, అన్నీ చేస్తారు. అన్నీ చేసి కొన్నిసార్లు ఎంత పెద్ద మాట అయినా అనగలుగుతారు. ఎంత పెద్ద మాట, కొందరిని స్టేజ్ మీదకి వెళ్ళి కాలర్ పట్టుకొని లాగేంత సామర్థ్యం వాళ్ళకు ఉంటుంది. లేకుంటే స్టేజ్ మీద ఉన్న వాళ్ళని ఎంత పెద్ద మాట అయినా అనడానికే వాళ్ళకి సామర్థ్యం ఉంటుంది. కానీ ఎవరి క్రియల ఫలము ఆయన ఇచ్చేస్తాడు. దాని గురించి ఏం బాధపడద్దు. ఒకవేళ దించేటోళ్ళు ఉన్నప్పుడు దిగనికి మనం సిద్ధంగా ఉండాలి. అది యేసు ప్రభు యొక్క లక్షణం. యేసు ప్రభు తను మహిమపరచుకోనికి రాలేదు, తండ్రి చిత్తము చేయడానికి వచ్చినాడు. అది గుర్తుపెట్టుకోవాలి. మన జీవితంలో ఆయనకి ఇష్టమైంది మనం చేయడానికి ఇష్టపడాలి. అయితే అనాలోచనగా పలికేస్తాం మందిరంలో, అంటే దేవుని సన్నిధి మనతో ఉందనే విషయం మర్చిపోవద్దు. అది గుర్తుపెట్టుకొని మన మాటలు ఎట్లుండాలంటే, ఈ మాట మాట్లాడేటప్పుడు ప్రభువుకు ఇది ఇంపైన మాట, లేకుంటే ప్రభుకు ఇది ఆయాసకరమైన మాట, నేను మాట్లాడొద్దు అని ఆలోచన చేయాలి. మందిరంలో ఉన్నప్పుడే మాట్లాడేటోళ్ళు రోడ్ల మీద ఏం మాట్లాడతారు? సేవలో ఉన్నోళ్ళే మాట్లాడేటప్పుడు సేవలో లేనోళ్ళతో ఏం మాట్లాడతారు? కాబట్టి దుర్దినాల్లో, దుష్ట పరిస్థితుల గుండా సంఘంలో ఉన్న మనము, దేవుని సన్నిధిలో ఉండవలసిన మనము వెళ్తున్నామంటే ఒకనాడు లెక్క చెప్పాల్సి వస్తుంది. జాగ్రత్త పడి మనం దేవుని సన్నిధిలో ఉన్నాము. అందుకే అబ్రాహాం అంటాడు, అబ్రాహాం పెద్ద దాసుడు అంటాడు, నేను ఎవని సన్నిధిలో ఉన్నాను అని ఇద్దరు మాట్లాడినారు ఆ మాట. రిబకాను దేనికి పోయేటప్పుడు అబ్రాహాము తన దాసులతోనే ఇప్పుడు నేను ఎవరి సన్నిధిలో ఉన్నానో ఆ దేవుడు నీకు తోడొస్తాడు అన్నాడు. ఈ పెద్ద దాసుడు పోయిన నేను ఎవరి సన్నిధిలో, నా యజమానుడు ఎవరి సన్నిధిలో ఉన్నాడు, ఆ దేవుడు నా కార్యం సఫలపరచాలి అని చెప్పినాడు. మనం దేవుడు చూస్తలేడు అనుకుంటున్నామా? ఆయన మార్పు లేని దేవుడు. ఇది గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా మన మాటలు ఉంచుకుందాం. దేవుడి మాట దించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు. ఎంతో ఆశ్చర్యకరమైన కనికరం గల దేవుడు, మా మాటలు జాగ్రత్తగా ఉండటం కృపని ఆత్మతో నడిపించండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.